టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన కెరియర్ లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా మనమే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు 3 ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలలో ఒకటి రేస్ రాజా. ఇది బైక్ రైడర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా మాలవికా నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించబడకపోయినా రేస్ రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉందట. గతంలో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా టైటిల్స్ తో సాలిడ్ హిట్ కొట్టిన శర్వానంద్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. రేస్ రాజా టైటిల్ పై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ కూడా రాబోతుంది. ఇక ఈ ప్రాజెక్టు కాకుండా శర్వానంద్ సంపత్ రంజిత్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు. ఇంతకు ముందు సామాజ వర్గమనాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు కూడా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన కథా విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చకు కూడా వస్తున్నాయి. సామాజ వర్గమనాలో మెయిన్ లీడ్ మధ్య రొమాంటిక్ ట్విస్ట్ తో సాగే కథ మంచి విజయాన్ని అందుకున్న రామ్ అబ్బరాజు ఇప్పుడు శర్వానంద్ కోసం మరో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథ విడాకులు, కోర్టు డ్రామా, రూమ్ చుట్టూ సాగుతుందని కూడా తెలుస్తోంది. ఇక్కడ విడాకులు అనే పాయింట్ పాతదే అయినప్పటికీ దానిని కొత్త కోణంలో చూపిస్తూ ఫ్రెష్ కాన్సెప్ట్ తో కథను మలిచినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రేక్షకులు పెద్దగా చూడని కాన్సెప్ట్ తో విభిన్నమైన కథనంతో వస్తున్న ఈ సినిమాపై శర్వానంద్ ఫ్యాన్స్ పెద్దగా అంచనాలైతే పెట్టుకున్నారు. మరోవైపు విభిన్నమైన కథలు ఎంచుకునే హీరోగా శర్వానంద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా సొంతం చేసుకుంటూ ఉన్నాడు. మరి రాబోయే సినిమాలు కూడా తాను నటించిన గత సినిమాల్లాగానే ప్రేక్షకులను అలరిస్తాయో లేదో చూడాలి మరి.